జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మాట్లాడతాను లీడర్స్. సో మై సెల్ఫ్ మనీ. సో ఒక జస్ట్ మామూలుగా ఏమంటారు, మై సెల్ఫ్ మనీ ఖమ్మం ద ఈగల్ టీమ్ అండి నాది. సో సార్ నేను కొంచెం వాయిస్ క్లియరా సార్? అఖిల్ సార్. మేడం క్లియర్ మేడం, ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు వచ్చేసరికి ఆ, ఇప్పుడు మోటివేషన్ కాదు, లేకపోతే హెల్త్ కి సంబంధించిన సప్లిమెంట్స్ కాదు. సో ఏదైతే ఉమెన్ హెల్త్ కి సంబంధించిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఆ ఒక ఏమంటారు, ఒక పార్ట్ అనమాట, మన లైఫ్ లో ఒక పార్ట్ అన్నమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కొంతమంది లేడీస్ ఏంటంటే దీన్ని లైట్ గా తీసుకుంటారు. సో ఇదేనా దీని గురించి చెప్పబోయేది అనుకుంటాము కొంచెం. సో అనీజీగా కూడా ఇన్కంఫర్ట్ గా కూడా ఉండొచ్చు, కానీ ఇది నిజంగా అందరు తెలుసుకోవాల్సిన విషయం. ఎస్ఆర్ నో లీడర్స్. లేడీస్ కి సంబంధించింది అంటే ఆ మనం ఈ రోజు వెస్టర్న్ సిస్టమ్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఇంత ఎడ్యుకేషన్స్ తీసుకున్నాను నేను. అంటే బీటెక్ చదివాను, బీఈడి చదివాను. సో నాలెడ్జ్ ఉందా అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే నాకు నాలెడ్జ్ ఉంది లీడర్స్. కానీ పర్సనల్ గా హెల్త్ మీద మనకి ఎలాంటి అవేర్నెస్ లేదు. ఏదో గుడ్డిగా తిన్నామంటే తిన్నాము, పొద్దున్న లేసామంటే లేసాము, హరిబరిగా మళ్ళీ ఏదో జాబ్ కు వెళ్ళాము, మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇదే లైఫ్ మంది. కానీ వెస్టర్న్ సిస్టమ్ లోకి వచ్చాక ఎన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయంటే అసలు ఇలా జీవిస్తున్నామా మనము, ఇలాంటి లైఫ్ ని లీడ్ చేస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. సో వెస్టర్న్ సిస్టమ్ లోకి ఒక అంటే నేను ఒక ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేసేదాన్ని ఇంత చదువుకొని. సో గ్రేట్ అప్లైన్ పూర్ణచంద్ సార్ ద్వారా ఈ ఆపర్చునిటీ దొరికింది నాకు. సో ఏదైతే మైగ్రేన్ హెడేక్ ఉందో ఆ ప్రాబ్లం కి వాడిన తర్వాత ఒక 4 to 6 months లోనే నాకు ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అయింది. దెన్ వెస్టర్న్ సిస్టమ్ లోకి నేను ఇన్వాల్వ్ అయ్యి జస్ట్ 9 months లోనే నేను ఒకటే అనుకున్నాను, లైఫ్ అంటే ఎక్కడ ఉంది అంటే వెస్టర్న్ సిస్టమ్ లోనే ఉంది. ఒక పెట్టుబడి లేని బిజినెస్, మాటే మంత్రం, మాటే ఆయుధం. సో దీన్ని ఎవరిని ఫ్రాడ్ చేయట్లేదు, వేరే వాళ్ళకి మనం హెల్త్ ఇస్తున్నాము, వాళ్ళకి ఇన్కమ్ ఇప్పిస్తూ మనం ఇన్కమ్ తీసుకుంటున్నాం అనే ఒక కాన్సెప్ట్ అయితే నాకు అర్థమైంది. సో జస్ట్ ఒక 9 months లోనే ఒక లేడీగా తనంటూ ఏదైనా అనుకుంటే చెయ్యగలదు అని నాకు నేనే మోటివేషన్ చేసుకుంటూ స్టార్ లెవెల్ ని కంప్లీట్ చేసుకున్నాను లీడర్స్. ఈ రోజు మా సార్ కూడా ఇందులో ఫుల్ టైమ్ గా దిగారు అంటే వెస్టేజ్ లో ఉన్న పవర్ అండి. సో ఈ రోజు జస్ట్ చూడండి, మీరు నవ్వుకున్నా, సో ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. ఒక్కటేనండి, ఈ డిసెంబర్ కల్లా మేము ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నామో ఈజీగా ఈజీ సింపుల్ అండి. 1,00,000 అంటే ఒక 10,000 లెక్క ఉంది వెస్టర్న్ సిస్టమ్ లో. 1,00,000 కొట్టు చూపిస్తాము. కార్ కూడా తీసుకుపోతున్నాం. కార్ ఫండ్ ఆల్రెడీ రిలీజ్ అవుతుంది. సో ఇది నా టెస్ట్ మనీ అండి. జస్ట్ ఒక 2 minutes 3 minutes చెప్పాను. సో ఇప్పుడు మనము ఒక మెయిన్ సెషన్ లోకి వెళ్ళిపోదాం లీడర్స్. వెళ్ళిపోదామా లీడర్స్ అందరం? సో ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే లేడీకి సంబంధించి శానిటరీ ప్యాడ్స్ అండి. సో ఎవరైనా ఇక్కడ లేడీస్ గానీ జెంట్స్ గానీ మీరు ఎవ్వరూ అనీజీగా అన్కంఫర్ట్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు సమాజంలో మన అన్ని విషయాల్లో అప్డేట్ అయ్యాం. సో టెక్నాలజీ పెరిగింది, దాని తగ్గట్టుగా మనం అప్డేట్ అయ్యాం అనుకుంటున్నాం. కానీ ఎంత వరకు మనం అప్డేట్ అయ్యాము, ఒక్కసారి అప్డేట్ అయ్యామంటారా? ఒకసారి చాట్ రూపంలో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చాట్ రూపంలో మీరు ఆన్సర్ ఇవ్వండి. అప్డేట్ అయ్యామా, లేకపోతే అలాగే పూర్వకాలంలో ఎలా అయితే ఉన్నామో అలా ఉన్నామా? ఎస్ ప్రవీణ్ సార్, ఎస్ అంటే అప్డేట్ అయ్యామని చెప్తున్నారు అందరూ. సో నేను జస్ట్ ఒక స్క్రీన్ అనేది షేర్ చేస్తాను, మనం ఎంత అప్డేట్ అయ్యాం అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. స్క్రీన్ షేర్ అవుతుందా అఖిల్ సార్? ఎస్ మేడం, అవుతుంది మేడం. సెల్ నేను మొబైల్ తిప్పాలా సార్? ఎస్ మేడం, తిప్పండి. ఓకే సార్, క్లియర్. క్లియర్ మేడం, కంటిన్యూ మేడం. సో చూడండి, ఈ రోజు ఒక మెయిన్ ఒక లేడీగా జన్మించిన తర్వాత సో ఎలా అంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే జస్ట్ వాళ్ళు పూర్వకాలంలో మీరు ఇమాజిన్ చేసుకోండి, నేను అంత డెప్త్ గా చెప్పాలనుకోవట్లేదు. సో అందరికి అర్థం అవుతుంది. సో లేడీస్ గానీ జెంట్స్ గానీ, ఎందుకంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత తన భర్తలకు కూడా తెలుస్తుంది అనమాట లేడీస్ పడే బాధ ఏంటనేది.
సో కంపల్సరీగా మన ఇంట్లో ఉన్న లేడీస్ లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళ పిల్లలకు కానీ కంపల్సరీగా ఇది ఒక అవేర్నెస్ ఇవ్వాల్సిందే. అంటే ఎడ్యుకేషన్ పరంగా మనం అయితే అవేర్నెస్ ఇస్తున్నాము, చదివిస్తున్నాం కానీ హెల్త్ గురించి ఎవరు చెప్పట్లేదు లీడర్స్. ఎస్ఆర్ నో ఎవ్వరు మనం కేర్ తీసుకోవట్లేదు. శానిటరీ ప్యాడ్స్ అంటే ఇప్పుడు అందరూ చాట్ రూపంలో ఏం ఆన్సర్ ఇచ్చారంటే ఆ అందరం అప్డేట్ అయ్యాం విషయము మనకు జస్ట్ ఇప్పుడు తెలిసిపోతుంది. సో ఇప్పుడు అప్డేట్ అయింది అని చెప్పేసి పూర్వకాలంలో అయితే జస్ట్ క్లాత్ ని యూజ్ చేసేవాళ్ళు. ఈ క్లాత్ ని యూజ్ చేసేవాళ్ళు జస్ట్ వాళ్ళు ఒక డే అంతా యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే దాన్ని వేడి నీళ్ళలో వాష్ చేసి ఎండబెడితే అందులో బ్యాక్టీరియా మొత్తం కిల్ అయిపోయి మళ్ళీ అదే క్లాత్ ని రీయూజ్ చేసేవాళ్ళు. సో ఒకప్పుడు అలా జరిగేది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ప్యాడ్స్ యూజ్ చేస్తున్నాం. చూడండి పాత కాలంలో జస్ట్ ఇలా వాళ్ళు క్లోత్ ప్యాడ్స్ వాడేటప్పుడు దాన్ని యూజ్ చేసి మళ్ళీ దాన్ని ఎండలో ఎండబెట్టేసి మళ్ళీ యూజ్ చేసేవాళ్ళు అనమాట, డ్రై చేసి ఎండబెట్టిన తర్వాత. సో మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ అప్డేట్ అయ్యాం అంటున్నాం. ఎంత ఘనంగా అప్డేట్ అయ్యామో చూడండి. సో ఇలా నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ అనేవి బయట రిలీజ్ మార్కెట్ లోకి వచ్చేసాయి. అంటే ఈ పోటీ ప్రపంచంలో మనం ఉన్న బిజీ లైఫ్ లో సో ఎట్లా అయితే నిత్యావసర సరుకులు మారుతూ వచ్చినాయో ఇవి కూడా ఒక కాటన్ క్లాత్ తో తయారు చేసిన ప్యాడ్స్ బయట మార్కెట్ లో రిలీజ్ అయినాయి. దీన్ని కొనడానికి వెళ్ళినప్పుడు కూడా అన్ఈజీగా ఫీల్ అయ్యి అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యి కొనే వాళ్ళు 90% ఉన్నారు లీడర్స్. సో కానీ ఈ ప్యాడ్స్ వాడడం వల్లే మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్క్రీన్ పోయింది అనుకుంటాను మేడం మళ్ళీ ఒకసారి షేర్ చేయండి. చూడండి లీడర్స్. సో దెన్ ఏంటంటే మనం అప్డేటెడ్ అయిపోయాం అంటున్నాం. చూడండి ఇట్లా ప్యాడ్స్ నెంబర్ ఆఫ్ శానిటరీ అని చెప్పేసి స్టే ఫ్రీ అని, విస్పర్ అని, క్లోవియా అని ఇలాంటి ఎన్నో ప్యాడ్స్ వచ్చాయి మార్కెట్ లో. ఇంకా ఏంటంటే క్లాత్ తో చేసిన ప్యాడ్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ సంబంధించిన ప్యాడ్స్ వాడడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. బట్ కానీ దానికి ముందు ఎన్ని రకాల ప్యాడ్స్ ఉన్నాయి మార్కెట్ లో అనేది నేను చెప్తున్నాను అనమాట. సో మనకి శానిటరీ ఇవి ప్లాస్టిక్ ప్యాడ్స్ అనేవి వాడడం వల్ల మనకి యోని క్యాన్సర్ అని చెప్పి, అక్కడ సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్లో లేకపోతే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో కూడా దీని గురించి చాలా భయంకరమైన న్యూస్ వస్తున్నాయి. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే మనకున్న బిజీ లైఫ్ లో ఏం చేస్తున్నాం అంటే ఏదో ఒకటి చీప్ క్వాలిటీ, చీప్ వెస్టర్న్ క్వాలిటీ ప్యాడ్స్ వాడేస్తున్నాం. సో కొంతమంది ఏంటంటే దీని గురించి కొంచెం ఇప్పుడు ఎవరికి ఉండే థాట్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమంది ఏంటంటే లేడీస్ ఇంత సఫర్ అవుతున్నారు కదా, వీళ్ళకి ఏది ఆల్టర్నేట్ గా ఏదైనా తయారు చేద్దాం అనే ఉద్దేశంతో క్లాత్ తోటి ప్యాడ్స్ అన్నమాట. సో దీన్ని ఏంటంటే సేమ్ యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ దీన్ని వాష్ చేసి మళ్ళీ ఎండబెట్టుకొని మళ్ళీ అంటే రీయూజ్ చేయొచ్చు వీటిని. సో కాబట్టి ఒక్కసారి బై చేసుకుంటే మనం 1 year 2 years వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు లీడర్స్. సో దీని వల్ల కూడా కొన్ని మనకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఒక్కసారి దీన్ని మనము వాడడం వల్ల పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వేస్ట్ చేయడం వల్ల ఇందులో ఉన్న అంటే మనకు రిలీజ్ అయ్యే అంటే రక్తస్రావం అయినా కానీ ఆ బ్లడ్ అనేది ఏంటంటే బ్యాడ్ అన్నమాట. సో చెడు రక్తం. సో వన్స్ టచ్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. సో చెడు రక్తం అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ చెడు రక్తం అనేది రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ఎంతో కొంత మనకి అది మళ్ళీ తిరిగి మన యోనిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో సో ఇది కూడా దీని వల్ల కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే చాలా మందికి ఈ విషయం తెలియదు. జీరో వేస్టెడ్ పీరియడ్ అంటే చూడండి కొంతమంది ఏంటంటే అంటే గార్మెంట్స్ అంటే అండర్వేర్స్ తో సంబంధించిన ఇప్పుడు పిల్లలకి ఎలా అయితే మనం అంటే ప్యాంపర్స్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో అలాంటి ప్యాడ్స్ కూడా వచ్చాయి. సో దాన్ని ఏంటంటే యూజ్ చేసి మళ్ళీ పడేయడం అనమాట. అలాంటి ప్యాడ్స్ వచ్చాయి. సో ఇంకొకటి ఏంటంటే క్యాప్ అన్నమాట. క్యాప్ సంబంధించి ప్యాడ్స్ వచ్చాయి. అంటే క్యాప్ టైప్ లో ఉంటుంది అది. జస్ట్ దాన్ని మనం ఏదైతే మన ఇన్నర్స్ లో ఉంటుందో దాన్ని మనం పెట్టుకుంటే దాన్ని ఏంటంటే అది ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బయటకు తీసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేయొచ్చు దీన్ని. సో ఇన్ని వచ్చాయి కానీ మార్కెట్ లో ఇవి ఇన్ని ఉన్నాయనే విషయం అసలు తెలియదు లీడర్స్ కొంతమందికి అయితే. సో దీని వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే మనం ఇలాంటి ప్యాడ్స్ ఇలాంటి అన్ని వాడటం వల్ల హార్మోన్స్ పనిచేయకపోవడం, సో ఈ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల దురద రావడం, యోని ఎలర్జీ రావడం,
అంటే కటి ప్రాంతంలో వాపు అంటే అక్కడ వాపు రావడం అనేది జరుగుతుంది. దెబ్బతిన్న రోగనిరోధక వ్యవస్థ అంటే అక్కడ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కూడా కరెక్ట్ గా ఉండదు. సో దేనేందంటే థైరాయిడ్ పని చేయకపోవడం అంటే ఇలా ఇవి దీని దీని ఇంటెన్షన్ ఏంటి అంటే మనకి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనేది 2 ఉంటాయన్నమాట. సో దాని ఏందంటే మనకు పీరియడ్స్ ఇన్ టైం కి రాకపోవడం, కొంతమందికి లేట్ గా రావడం, లేకపోతే తొందరగా రావడం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. దీనికి రీజన్ అది. అంటే ఎండ్రోమెట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉంటాం. సో చూడండి ఇలాంటి శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల మనకొచ్చేది ఏంటంటే ఎంత అప్డేట్ అయ్యామో ఆలోచించండి. ఇంత అప్డేట్ అయ్యాం మనం. అంటే మనం ఈ ప్యాడ్స్ వాడడం వల్ల మనం యూజ్ చేసే చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్యాడ్స్ వాడడం వల్ల మనకు క్యాన్సర్ కి కారణాలు అవుతున్నాయి లీడర్స్. ఇక్కడ గ్రూప్ లో ఎంతమంది లేడీస్ అయితే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజు రూ. 50కి, రూ. 60 మినిమం రూ. 70కి ఏదైతే ప్యాడ్స్ వస్తున్నాయని మనం యూజ్ చేస్తున్నామో, సో ఆ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఎన్నో రకాల గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అంటే లేడీస్ గర్భం దాల్చడానికి కూడా ఈ దీనికి అంటే వాళ్ళు పీసీఓడి ప్రాబ్లమ్ గాని, తెల్లబట్ట సమస్య గాని, లేకపోతే ఇలాంటి సర్వైకల్ క్యాన్సర్స్ రావడానికి కూడా మెయిన్ రీజన్ అవుతుంది అని పెద్ద పెద్ద న్యూస్ ఛానల్‌లో గాని, పెద్ద పెద్ద అంటే యూట్యూబ్‌లో గాని అన్నిట్లో చెప్తున్నారు. కానీ మనం దాన్ని విని ఏం చేస్తున్నామంటే వదిలేస్తున్నాం. సో మళ్ళీ ఏమన్నా ఎడ్యుకేషన్ లేదా మనకి అంటే ఎడ్యుకేషన్ తీసుకున్న పర్సన్స్ కూడా అదే చేస్తున్నారు. ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అలాగే ఉంటున్నారు. సో దీని వల్ల ఇంత భయంకరమైన ప్రాబ్లమ్స్ అనేవి మనకొస్తున్నాయి. సో ప్రెజెంట్ సిట్యుయేషన్ లో ఇలాంటి ప్యాడ్స్ మనం యూజ్ చేస్తున్నాం. సో లీడర్స్ నేను ఒకటే చెప్తున్నాను. ఈ రోజు లేడీస్ ఏంటంటే చూడండి మన నెలసరి ప్రాబ్లం వల్ల ప్రతి సంవత్సరానికి మన దేశంలో 10,000 నుండి 12,000 మంది లేడీస్ చనిపోతున్నారు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను లీడర్స్. సో 10,000 నుంచి 12,000 మంది లేడీస్ చనిపోతున్నారు అనంటే దీనికి రీజన్ ఏమై ఉంటుంది? ఎవరైనా గెస్ చేయగలుగుతారా మనం? నేనైతే గెస్ చేయలేకపోయాను. సో ఇదేంటంటే ఒక అవేర్‌నెస్ లేకపోవడం. ఈరోజు మనం అప్‌డేట్ అయ్యాం అంటున్నాము. సో చాలా మారుమూల ప్రాంతాల్లో మరి నిజంగా వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నారా? సో నిజంగా క్లాత్ వాడుతున్నారా? సో వాళ్ళకి ఒక అవగాహన ఉందా లేదా? ఇలాంటి ఏవి ఆలోచన లేదు. అంటే కొంతమందికి అవేర్‌నెస్ అనేది లేకపోవడం వల్ల ఇందులో ఇంకో విషయం ఏందంటే 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న లేడీసు 30% మెంబర్స్ చనిపోవడం జరుగుతుంది. సో దీనికి రీజన్ ఏంటి అంటే ముఖ్యంగా మొహమాటం. ఇది ఇది ఎవరికీ తెలియకూడదు. ఇది ఎవరికైనా తెలిసి దీనికి ఏమైనా ప్రాబ్లమ్ లాగా అనుకుంటారేమో. అంటే అవేర్‌నెస్ లేకపోవడం వల్ల. సిగ్గుపడ్డం. ఇది ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా అన్‌ఈజీగా అన్‌కంఫర్ట్‌గా ఉండడం. దానివల్ల సో ఇలా చనిపోవడం జరుగుతుంది లీడర్స్. సో చూడండి మన భారతదేశంలో దీని గురించి చెప్పాలి అంటే చాలా ఇబ్బందిగానే మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఒక ఒక మహిళ అనేది వంటింటికే పరిమితం. అదే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి అన్నం, కూర వండిపెట్టి ఇంట్లో ఉన్న అన్ని రకాల పనులు చేసుకొని ఇంట్లో ఉంటే చాలు అనే ఒక మెంటాలిటీతో ఉండేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఈరోజు మన దేశంలో ఏందంటే అప్‌డేట్ అయ్యాం. అందరము ఆహ్, పురుషులతో మహిళలు కూడా సమానమే అని చెప్పేసి జాబ్స్ చేయడం, వాళ్ళతో పాటు ఈక్వల్‌గా వర్క్ చేయడం జరుగుతుంది. యెస్ ఆర్ నో లీడర్స్? లేడీస్ అనేవాళ్ళు జెంట్స్‌కి ఈక్వల్‌గా మనము పని చేస్తున్నామా లేదా? వాళ్ళకంటే మోర్ దెన్ ఎక్కువ పని చేస్తున్నాం లీడర్స్. ఒక్కరోజు మీరు వ వంటింట్లో అంటే ఒక్కరోజు మరి పడుకోండి ఇల్లెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. జెంట్స్ ఏమనుకుంటారంటే మేము లేనిది లేడీస్ ఉండలేరనుకున్నాను. యాక్చువల్‌గా ఇంకో విషయం ఏందంటే లేడీస్ లేనిది ఇల్లు అక్కడి నుంచి కదలదండి. ఒక్క ఇంచు కూడా కదలదు. 100% ఇది నిజం. ఏంటంటే పొద్దున్న లెగిసామంటే టిఫిన్ చేయాలి, చట్నీ చేయాలి, పిల్లలకి బాక్స్ కట్టాలి. అట్ ఏ టైమ్ ఒక్క 30 సెకండ్స్ లోనే ఇన్ని పనులు చేస్తాం తెలుసా మేము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ జూమ్ సెషన్స్ వినుకుంటూ మేము అంటే ఎవరిదో చెప్పట్లేదు నాదే చెప్తున్నాను. సో ఒక పక్క వినుకుంటూ అన్నం, కూర, టిఫిన్ పిల్లలకి బాక్స్ కట్టడం, ఏ నాప్కిన్ పెట్టాలి, ఏ యూనిఫార్మ్ ఎయ్యాలి, వాళ్ళ లంచ్ లోకి అంటే వాటర్ బాటిల్స్ నింపడం ప్రతిదీ ఇవన్నీ జూమ్ సెషన్ వినే లోపల అన్నీ అయిపోతున్నాయంటే ఒక లేడీ అనుకుంటే ఎన్ని రకాల పనులు ఒకేసారి చేయగలదో ఒక్కసారి ఆలోచించండి. కానీ జెంట్స్ చేయగలుగుతారా? నో అండి. చెయ్యలేరు. ఏదైతే ఒక్క పని మీద ఫోకస్ చేస్తారో వాళ్ళు ఒక్క పని మీద మాత్రమే ఫోకస్ చేయగలరు.
కానీ లేడీస్ అనుకుంటే మల్టీపర్పస్ గా అంటే అనేక రకాల పనులను చేయగలదు అట్ ఏ టైం. 100% నేను గ్యారంటీ అండి దీనికి. నోనా? లేదండి. కంపల్సరీగా లేడీస్ ఒకే టైంలో మల్టిపుల్ పనులు చేయొచ్చు ఇక్కడ. చాలా రకాల పనులు చేయొచ్చు. యెస్. అది లేడీస్ మాత్రమే తెలుస్తుంది. మేము ఎంత ఘనంగా ఎన్ని రకాలుగా ఆలోచిస్తాము. సో, ఇలాంటి అప్‌డేట్ వెర్షన్‌లో మనము ఈరోజు నెలసరి టైంలో ఏం చేస్తామంటే మనకి ఈజీగా 1 మంత్‌లో ఒక 3 రోజులనేది రెస్ట్ అండి. లేడీస్ ఎలా ఫీల్ అవుతారంటే చాలా అన్‌ఈజీగా హార్మోన్ బ్యాలెన్స్ అంటే ఇన్‌బాలెన్స్ అవ్వడం వల్ల కడుపులో స్టమక్ పెయిన్ రావడం, పొత్తి కడుపులో పెయిన్ రావడం. సో, ఇంకొకటేందంటే ఇట్లా హార్మోన్ ఇన్‌బాలెన్స్ అవ్వడం వల్ల దీని వల్ల వాళ్ళేందంటే అన్‌ఈజీగా, అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు ఆ టైంలో. ఆ టైంలో జెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకొని ఇంట్లో కొంచెం వాళ్ళు సపోర్టివ్‌గా నిలబడగలిగితే 100% హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ చిన్న వయసులోనే మ్యారేజ్ చేయడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల అంటే ఇలా అంటే కేర్ తీసుకోకపోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. ఏంటంటే, భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం కానీ, ఫస్ట్ ఈ క్లాస్ అనేవి యూజ్ చేయడం వల్ల, ఆ ప్యాడ్స్ అనేవి అప్‌డేట్ అయ్యామనుకుంటున్నాం. అయిన తర్వాత గూడా అవగాహన వచ్చిందనుకుంటున్నాం కానీ, ఇది తప్పండి. అవగాహన అస్సలు రానే రాలేదు మనకి. ఈ ప్యాడ్స్ వాడడం వల్లే మనకి క్యాన్సర్ వస్తుంది అని ఇప్పుడే చెప్పాను నేను. ఎవ్వరు ఇబ్బంది పడకండండి నేను చెప్తున్నప్పుడు. లో క్వాలిటీ అంటే ప్యాడ్స్ వాడడం వల్ల ఒక రకమైన క్యాన్సర్ వస్తుంది. మెన్స్ట్రువల్ సైకిల్ ద్వారా అంటే కామన్‌గా ఇష్యూస్ ఏం జరుగుతున్నాయంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం సర్వైకల్ క్యాన్సర్ అంటే ఫైబ్రాయిడ్స్ అంటే ఎప్పుడైతే ప్యాడ్స్ పెట్టుకుంటామో ఆ టైంలో ఏం జరుగుతుందంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు జాబ్స్ చేసే లేడీస్ బయటకు వెళ్తారు. వాళ్ళు అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి ఏం చేస్తారంటే, ఆ ప్యాడ్స్ అనేది మార్చుకోవడం జరగదు. యాక్చువల్‌గా 3 అవర్స్‌కి, 4 అవర్స్‌కి ఒకసారి ప్యాడ్స్ అనేవి మార్చుకోవాలి. కానీ ఈ అన్‌కంఫర్ట్ వల్ల ఏంటంటే మార్చుకోరు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ చెడు రక్తం అనేది తిరిగి లోపలికెళ్ళిపోయి, కడుపులో ఏం జరుగుతుందంటే కురుపులు అంటే ఆ యోని దగ్గర ఆ పార్ట్ దగ్గర వెజైనల్ పార్ట్ దగ్గర ఏమవుతుందంటే చిన్న చిన్న కురుపులు, ఇచ్చింగ్, దురద ఇలాంటివనేవి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ టైంలో గూడా ఇంట్లో ఉన్న ఫాదర్‌కి గాని, మదర్‌కి గాని, హస్బెండ్‌కి గూడా చెప్పలేరు ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళేమన్నా అనుకుంటారేమో, ఇంకోలాగా తీసుకుంటారేమో చెప్పకుండా ఉంటారు. ఈ చెప్పకపోవడం వల్ల ఏందంటే ఎండ్రోమెట్రికల్ క్యాన్సర్ అనేది జరుగుతుంది. అంటే ఈ చిన్న చిన్న కురుపులు కాస్త కణుతుల్లాగా మారతాయి. ఆ వెజైనల్ పార్ట్‌లో సైడ్‌కి ఏమంటే చిన్న చిన్న కణుతుల్లాగా మారతాయి. అయితే ఆ చిన్న చిన్న కణుతులు గూడా పెద్దగా మారి అది క్యాన్సర్‌గా మారుతుంది లీడర్స్. మనం దీన్నేం జేస్తామంటే లైట్‌గా తీసుకుంటాం. ఏం కాదులే, ఏముందిలే ఒక 2 రోజులు కొంచెం ఓపికగా ఉంటే తర్వాత ఏంది 25 డేస్, 26 డేస్ ఇంకా హ్యాపీగా ఉండొచ్చుగా అనుకుంటాం. కానీ ఒక లేడీ తను 13 సంవత్సరాల వయసు నుంచి ఈరోజు చూసుకుంటే ఒకప్పుడు తను ఇట్లా పెద్ద మనిషి అవుతుంది. తను మెచ్యూర్ అవుతుంది అంటే 15 ఇయర్స్ ఉన్నవాళ్ళు, 16 ఇయర్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ స్టేజ్‌లో మెచ్యూర్ అయ్యేవాళ్ళు. కానీ ఈరోజు మనం తింటున్న ఫుడ్ వల్ల 10 సంవత్సరాల లోపున్న లేడీస్ ఇలా మెచ్యూర్ అవుతున్నారనమాట. దీనికి రీజన్ ఏంటంటే మనం తీసుకుంటున్న ఫుడ్. ఇదొక రీజన్ అండి. దీని వల్ల వాళ్ళకి కరెక్ట్ గైడ్‌లైన్స్ లేకపోవడం. సో చూడండి ఇలాంటి క్యాన్సర్స్ వస్తున్నాయంటే, ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు అవగాహన లేదు. ఎగ్జాంపుల్‌గా ఒక గ్లాస్ పెట్టేసుకొని, ఆ గ్లాస్‌లో ఇప్పుడు లేడీస్ ఎవరైతే బట్టలు ఉతుకుతారో, గంటల తరబడి వాటర్‌లో నానతారో, మన చెయ్యి ఒకవేళ ఒక గ్లాస్‌లో హాఫ్ అన్ అవర్ పెడితే, మన పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది లీడర్స్? ఎలా అంటే అది మొత్తం మెత్తగా అయిపోయి, అక్కడ ఒకలాగా ముడతలు ముడతల్లాగా అయిపోతుంది. యెస్ ఆర్ నో లీడర్స్? సో, మనం అబ్జర్వ్ చేస్తా ఉంటాం. మనం ఎప్పుడైతే వాటర్‌లో ఎక్కువ సేపు ఉంటామో. అలాంటిది 13 సంవత్సరాల వయసు నుంచి తను 50-55 సంవత్సరాలు ఉన్న వయసు వరకు గూడా ప్రతి నెల తను ఆ టైంలో పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ యూజ్ చేయాలి. ఏదైతే బయట వాడుతున్న ప్యాడ్స్ వాడడం వల్ల ఆ ప్లాస్టిక్ అనేది బయట ఉండే బాక్టీరియా అనేది మళ్ళీ ఆ యోని ద్వారా లోపలికెళ్ళిపోయి ఇలా క్యాన్సర్ వస్తుందనే విషయం గూడా తనకి తెలియనే తెలీదు లీడర్స్. ఎలా అంటే వాళ్ళేమంటే ఇప్పుడు వాడుతున్నాం. ఇప్పటికిప్పుడు అయిపోయిందనే ఇప్పుడుదే చూసుకుంటున్నాం తర్వాత. కానీ ఈ ఎఫెక్ట్ అంతా ఫ్యూచర్‌లో పడుతుందని ఎవ్వరు అర్థం చేసుకోలేకపోతున్నారు. చూడండి కొంతమంది లేడీసు 30 దాటక ముందే గర్భసంచి తీయించుకుంటున్నారు. యోని క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సరు. చూడు ఇలాంటి క్యాన్సర్స్ అన్నీ ఎందుకొస్తున్నాయంటే ఇవే రీజన్స్ అండి. ఇవన్నీ తర్వాత ఫ్యూచర్‌లో బయటపడుతున్నాయి.
అవి చిన్న చిన్నగా లోపల ప్రాబ్లం అనేది రోజు రోజుకి డెవలప్ అయ్యి ఏదో ఒక రోజుకి అది బయటపడుతుంది. సో అది లోపల ఏం జరుగుతుందో మనకు తెలీదు. సో బయట అయితే ఈ రోజు గడిచిపోయిందా లేదా అనేది మాత్రమే చూస్తున్నాం మనం. యెస్ ఆర్ నో? సో, సో బేసికల్‌గా మనం ఏందంటే ఒక మనం పీరియడ్స్ టైమ్‌లో రక్తం వస్తుంది, వైట్ డిశ్చార్జ్ వస్తుంది అంటే అక్కడ రక్తం అనేది రక్తంలా ఉండకుండా దాని రూపం మారాలి. అంటే క్రిములు చనిపోవడం జరగాలి. బట్ ఏం జరుగుతుందంటే ఆ రక్తాన్ని మనం ఏం చేస్తున్నామంటే హ్మ్. అంటే గాలాడుతా ఉంటే ఏందంటే, ఆ రక్తం అనేది గడ్డకడుతుంది. గడ్డకట్టిన తర్వాత ఏంటంటే కొన్ని క్రిములు, బాక్టీరియా అనేది చనిపోవడం జరుగుతుంది. ఏంటి? ఎయిర్ అనేది సర్క్యులేషన్ బాగా జరిగితే అక్కడ ఆ బాక్టీరియా అనేది కిల్ అయ్యి మనకెలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుగుతుంది. కానీ ఈ రోజు మనం యూజ్ చేసే అండర్ గాని, అంటే అండర్‌వేర్స్ గాని ఏం చేస్తున్నామంటే చీప్ క్వాలిటీ అండర్‌వేర్స్ వాడుతున్నాం. టైట్‌గా ఉండే అండర్‌వేర్స్ వాడడం వల్ల అక్కడ గాలి అనేది ఫ్రీగా ఆడకపోవడం. ఈ ఈ ఏదైతే ప్లాస్టిక్ ప్యాడ్స్ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇంకా ఇవి స్వెట్ రావడం గాని, ఈ బ్లడ్ అనేది తిరిగి లోపలికి వెళ్లి, ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి అది అంటే దోహదపడుతుంది. కానీ మనం అప్పటికప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇక్కడ యూజ్ చేసే ప్యాడ్స్ ఇలా ఉంటాయంటే, వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారు, బయట తయారు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు డిజైన్ చేసింది మాత్రమే చూపిస్తా ఉంటారు. ఇది వాడడం వల్ల మీకు లీకేజ్ ఉండదు. ఇది వాడడం వల్ల మీకెలాంటి ప్రాబ్లమ్స్ రాదని పైకి చెప్తా ఉంటారు. సో, ఒకటే ఒక కాన్సెప్ట్ వాళ్ళు టీవీలో అడ్వర్‌టైజ్‌మెంట్ చూపిసి ఇది ప్యాడ్ మంచిది, ఇది ప్యాడ్ మంచిదని డిజైన్ చేసి అలా చూపిస్తా ఉంటారు. కానీ అసలు అది నిజంగా మనం వాడే ప్యాడ్స్ నిజంగా ప్యూర్ కాటన్‌దా? నిజంగా ప్యూర్ కాటన్‌దయితే అసలు మనకెందుకు ఈ ప్రాబ్లమ్స్ ఒస్తాయి లీడర్స్ ఒక్కసారి ఆలోచించండి. సో, ఇలా మనం బయట ప్యాడ్స్ వాడడం వల్ల ఆ క్రిములు చనిపోయి సో, ఇన్ఫెక్షన్ రేట్ అనేది తగ్గుతుందండి. అంటే కొంచెం మంచి క్వాలిటీ ప్యాడ్స్ వాడడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో, ఇదేందంటే ఇక్కడ చూడండి జస్ట్ ఒకటి టైం అనేది మనకు తక్కువుంది కాబట్టి నేను ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్‌గా చూడండి. ఒక దట్టమైన అడవి ఉందనుకుందాం. వెళ్ళామనుకుందాము. ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆహ్లాదకరమైన గాలి తగులుతుంది. సో, ఫ్రెష్ అట్మాస్ఫియర్ ఉంది. మొక్కలు, చెట్లు ఇవన్నీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సో, మనం ఎలా ఫీల్ అవుతామంటే గుడ్ అట్మాస్ఫియర్ లాగా ఫీల్ అవుతాం. సో, అలాగే ఇక్కడ మంచి క్వాలిటీ ప్యాడ్స్ వాడినప్పుడు అక్కడ ఆక్సిజన్ ఫ్లో అనేది అంటే ఎయిర్ ఫ్లో అనేది కరెక్ట్‌గా ఉండడం వల్ల మనకెలాంటి ప్రాబ్లమ్స్ రాదు. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మరి అంత బెస్ట్ క్వాలిటీ మనకి హైజినిక్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే వెస్టర్న్ సిస్టమ్‌లో దానికి సంబంధించి గూడా మిస్టర్ గౌతమ్ బాలి సార్ మన లేడీస్ కోసం వుమెన్ హెల్త్‌లో మనకి ఇది శానిటరీ డియో గార్డ్ ప్యాడ్స్ అనేవి పెట్టడం జరిగింది లీడర్స్. సో, దీని గురించి చెప్పే ముందు సో, ఒక కంక్లూజన్ ఇవ్వాలనుకుంటున్నాను లీడర్స్. సో, ఒక వీడియో ఆన్ చేస్తున్నాను నేను. అందరికి విజిబుల్ అవుతుందా లేదా చూడండి లీడర్స్. సో, ఓకేనా సార్? ఎస్ మేడం, క్లియర్ మేడం. కొంచెం అంటే బఫర్ అవుతుంది. ఓకేనా సార్? ఎస్ మేడం. కానీ ఇవి కనిపిస్తాయా సార్? నేను చూపిస్తే ఒకవేళ చూడండి. మనము బయట కనిపిస్తుందా? మేడం బ్యాక్గ్రౌండ్ తీసేయండి. అవును. ఒక్క నిమిషం సార్. బ్యాక్‌గ్రౌండ్ తీసేస్తాను నేను. సార్ ఓకేనా? ఎస్ మేడం. సో, ఇది విజిబుల్ అవుతుందా సార్ ఇప్పుడు? క్లియర్ మేడం. సో, చూడండి లీడర్స్ ఎగ్జాంపుల్‌గా ఒకటి మాత్రమే చూపిస్తున్నాను. సో, ఇది ఇలాంటి ప్యాడ్స్ మనం బయట వాడతాం అన్నమాట. సో, చూడండి లేడీస్ చూడండి ఒక్కసారి మనం ఎలాంటి ప్యాడ్స్ వాడుతున్నామంటే, ఒకప్పుడు అవేర్‌నెస్ లేకపోవడం వల్ల అందరూ ఇలాంటియే యూజ్ చేసాము. బట్ ఒక అవేర్‌నెస్ వచ్చిన తర్వాత ఇలాంటి ప్యాడ్స్ వాడాలా? లేకపోతే మన వెస్టర్న్ సిస్టమ్‌లో ఉన్న హైజినిక్ అంటే డియోగార్డ్ ప్యాడ్స్ వాడాలా అనేది మనం చిన్న డెమో ద్వారాగా ఒకసారి చూద్దాము. ఎలాంటి ప్యాడ్స్ వాడతాం అనేది. సో, చూడండి ఇక్కడ వాళ్ళేం చెప్తారంటే,
3 రకాల లేయర్స్ ఉంటుంది. ఇక్కడ పైన టాప్ లేయర్ వచ్చేసరికి కాటన్ అని చెప్తారు. వెనకొచ్చేసరికి ఇది ప్లాస్టిక్ ఉంటుంది. మిడిల్ పార్ట్ ఏమంటే ఇది కూడా ప్యూర్ కాటన్ అని చెప్తారు వాళ్ళు. ఎంత వరకు ఇది ప్యూర్ అనేది మనం చూద్దాము. సో ఈ స్టిక్కర్ అనేది కూడా ఏంటంటే కెమికల్స్ బేస్డ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది స్టిక్ ఆన్ అవుతుందో లోపల ఆ కెమికల్ అనేది కూడా మన బాడీలోకి వెళ్ళడానికి సోర్స్ అవుతుంది లీడర్స్. ఇది తెలియదు మనకి. చూడండి. సో ఈ ప్యాడ్స్ మీద మనకి ఇది కాటన్ అని చెప్తారు. కానీ బేసికల్ గా ఇది కాటన్ కాదు. కనిపిస్తుందా సార్? ఆడిబుల్ అందరికి చాట్ రూపంలో మీరు ఆన్సర్ ఇవ్వండి లేడీస్. సో విజిబుల్ అవుతుంది అందరికి ఇది. మేడం ఎస్ మేడం, కొంచెం లైట్ కి ఆపోజిట్ లో కూర్చోండి, ఇంకా బాగా విజిబుల్ అవుతుంది. ఇలానా? ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకేనా? ఓకేనా సార్? యా మేడం, క్లియర్. సో చూడండి లీడర్స్, ఈ రోజు ఏదైతే ఈ ప్యాడ్ చూపిస్తున్నానో దీన్ని ఎలా తయారు చేస్తారు అనే విషయాన్ని నేను క్లారిటీగా చెప్తాను చూడండి. సో ఈ ప్యాడ్స్ అనేవి ఏంటంటే బయట ప్యాడ్స్ 1% కూడా ఇందులో కాటన్ ఉండదు. సో బయట వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ లో ఏం చెప్తారంటే ఇది ప్యూర్ కాటన్ అని చెప్తారు. సో మనం ఏం చేస్తున్నాం అంటే అడ్వర్టైజ్మెంట్ ని మనం నమ్మేసి ఇది కొనుక్కొని యూజ్ చేయడం జరుగుతుంది. సో పైన ఉన్న లేయర్ ఏంటంటే ఇది రేయాల్ లేయర్ అన్నమాట. అంటే షీట్ ఇది ఏంటంటే రేయాల్ అంటే ప్లాస్టిక్ అంటే పాలిస్టర్ క్లాత్ తోటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పాలిస్టర్ క్లాత్ ఎలా ఉంటుంది, మన స్కిన్ మీద ఎప్పుడైతే ఇలా చేస్తామో రబ్ చేస్తామో అన్కంఫర్ట్ గా ఏదో గరుకులుగా మనం ఫీల్ అవుతామో లేదా లీడర్స్? కంపల్సరీగా అన్‌కంఫర్ట్ గా ఫీల్ అవుతాం మనము. అలాంటి ప్లాస్టిక్ క్లాత్ తోటి దీన్ని తయారు చేస్తున్నారు. 100% ఇది డేంజర్ క్లాత్ అండి. డేంజర్ ఇది. సో దీన్నేం చేస్తామంటే స్కిన్ మీద యూజ్ చేసినప్పుడు ఇచ్చింగ్, ఇరిటేషన్, రాషెస్ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లేడీస్. సో 100 ఇయర్స్ కూడా ఇది భూమి మీద అసలు ఇది ఒకవేళ దీన్ని భూమిలో పాతిపెడితే 100 ఇయర్స్ అయినా ఇది డిజాల్వ్ అవ్వదండి. సో ఎలాంటి భయంకరమైన ఇది ప్యాడ్స్‌ని యూజ్ చేస్తున్నామో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. వెనక వైపు ఉంది గదా! ఈ బాటమ్ పార్ట్‌లో ఉన్న ఆ షీట్ దీన్ని ఏమంటే ప్లాస్టిక్ షీట్ అంటారు దీన్ని. సో మిడిల్ ఆఫ్ ది పార్ట్‌లో ఉన్నదేంటంటే కాటన్ క్లాత్ కాదండి. అదేంటి అంటే ఏదైతే మన వుడ్ అంటే చెక్క ఉంటుంది గదా! ఎవరైతే కార్పెంటర్ వర్క్ చేస్తారో వాళ్ళు మంచాలు, డిజైన్ వర్క్స్ అవి చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే ఒక డస్ట్ అన్నమాట. మెత్తటి వుడ్ అన్నమాట అది. వుడ్ పల్ప్ అంటారు దాన్ని. సో నెక్స్ట్ ఇంకొకటి ఏందంటే వేస్ట్ పేపర్ అండి. ఈ 2 కాంబినేషన్‌లో ఏం చేస్తున్నారంటే ఆ వుడ్ అనేది ఏ కలర్‌లో ఉంటుంది? బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. మరి వైట్ కలర్‌లో మనకి కాటన్ ఏమో వైట్ కలర్‌లో ఉంటుంది. యెస్ ఆర్ నో? మరి దీన్ని వైట్ కలర్ లోకి ఎలా తెస్తున్నారు అంటే దీనిలో దీని దీన్నేం చేస్తున్నారంటే బ్రౌన్ కలర్ లో ఉంటుందిగా వైట్ కలర్ రావడానికి బ్లీచింగ్ అంటే ఆహ్, క్లోరిన్ అనే ఒక ఇది కలిపేసి దీన్ని ఏంటంటే బ్లీచింగ్ చేస్తున్నారండి. నంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని బ్లీచింగ్ చేయడం వల్ల మనకేం జరుగుతుందంటే ఇది వైట్ కలర్ లోకి మారుతుంది. సో వైట్ కలర్ లో మారడం వల్ల డయాక్సిడ్ అనే ఒక కెమికల్ రసాయనం అనేది రిలీజ్ అవుతుంది లీడర్స్. డయాక్సైడ్ అనేది రిలీజ్ అవ్వడన్నప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ మనము ఇలాంటి ప్యాడ్స్ వాడడం వల్ల మనకు భయంకరమైన క్యాన్సర్ ప్రాబ్లమ్ అనేది ఫ్యూచర్ లో వస్తుంది. అది ఏ ఏజ్ లో వస్తుందో గూడా మనం గెస్ చేయలేము. సో దీనికి సంబంధించి ఈ పాయింట్ చెప్పాను. నెక్స్ట్ డిఫరెన్స్ చెప్తున్నాను ఫస్ట్ నేను. తర్వాత మనము డెమో గూడా చూద్దాం లీడర్స్. నెక్స్ట్ వెస్టర్న్ సిస్టమ్ లో ఏదైతే ఉందో చూడండి మీకు కనిపిస్తుంది గదా! థియోగార్డ్ అండి. థియోగార్డ్ శానిటరీ ప్యాడ్స్ అండి. ఇందులో 2 రకాల ప్యాడ్స్ ఉన్నాయి మనకి. ఒకటి శానిటరీ చిన్న ప్యాడ్స్ అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మన వెస్టర్న్ సిస్టమ్ లో ఇంకొకటి ఉందండి. థియోగార్డెన్ ఇంటిమేట్ ఫార్మింగ్ వాష్ అండి. సో దీని గురించి చెప్పే ముందు నేనైతే క్లియర్ కట్ గా దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఇందులో మనకి 10 ప్యాడ్స్ ఉంటాయండి. ఇందులో 10 ప్యాడ్స్ ఉంటాయన్నమాట. సో ఈ 10 ప్యాడ్స్ లో ఏంటంటే 4 ప్యాడ్స్ అనేవి లార్జ్ సైజ్ లో ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. కాబట్టి పద్దాక వాళ్ళు అన్‌కంఫర్ట్ గా ఫీల్ అవుతారు కాబట్టి లార్జ్ ప్యాడ్స్ అనేవి వాడడం వల్ల వాళ్ళకి స్టమక్ పెయిన్ గాని అన్‌కంఫర్ట్ అలాగా ఫీల్ అవ్వరు. చాలా అసల పీరియడ్స్ టైమ్‌లో పీరియడ్స్ వచ్చిన ఫీలింగ్ గూడా వాళ్ళకుండదు. సో ఇందులో ఇంకా 6 ఉండేమో స్మాల్ సైజ్ లో ఉంటాయి. సో వాళ్ళ పీరియడ్ రెగ్యులేషన్ లో డే బై డే కొంచెం మార్పులు జరుగుతాయి కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే డెలివరీ అయ్యే టైంలో
లేడీస్ కి బ్లీడింగ్ అనేది ఓవర్‌ఫ్లో అవుతుందండి. ఆ టైంలో గూడా ఏంటంటే క్లాత్స్ వాడడం అంత మంచిది కాదు. ఎవరైతే ఇది వాళ్ళకి సజెస్ట్ చేయగలుగుతారో ఆ టైంలో గూడా వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, దీన్ని ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను లీడర్స్. సో, ఇది క్లియర్‌గా ఉందా సార్? క్లియర్ కనిపిస్తున్నాను గదా! ఎస్ మేడం. చూడండి లీడర్స్, దీని మీద చాలా క్లియర్‌గా ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, పైన చూడండి. ఓపెన్ చేయడానికి ఇక్కడ స్టిక్కర్ గూడా ఉంటుంది మనకి. సో, స్టిక్కర్ అనేది ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ స్టిక్కర్ మనం ఇలా ఓపెన్ చేసి, సో, ఇందు నుంచి మనము సారీ లీడర్స్, ఒక్క నిమిషం. సో, ఓకే. సో, ఇందులో స్మాల్ సైజ్ తీసుకుంటున్నాను. లార్జ్ సైజ్ ఉంటుంది. స్మాల్ సైజ్ ఉంటుంది. సో, దీంట్లో నేను స్మాల్ సైజ్ అనేది తీసుకున్నాను చూడండి. ఇందులో ప్యాకింగ్. చూడండి, మీరు గమనించండి. ప్యాకింగ్ ఉండడం వల్ల మనకి ఆ గాలి అనేది లోపలికి వెళ్ళకుండా టైట్‌గా పెట్టుకోవడానికి ఇక్కడ స్టిక్కర్ గూడా వస్తుంది. ఒక ప్యాడ్ తీసిన తర్వాత మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేసి మనం పక్కకు పెట్టేయొచ్చు. కానీ బయట ఉన్న ఏదైతే ప్యాడ్స్ ఉందో ప్యాకెట్, ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసామంటే క్లోజ్ చేయడానికి ఎలాంటి సెక్యూరిటీ లేదిక్కడ. చూడండి, ఒకవేళ దీంట్లో బాక్టీరియా, డస్ట్ అలాంటివి ఏమేమి వెళ్ళకుండా ఉండాలి, లాక్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దీనికి ఒక క్లిప్ అన్నా, లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ అన్నా పెట్టాలి. చూడండి ఎలాంటి ప్యాడ్స్ వాడుతున్నామో. సో, కాబట్టి ఎలాంటి బాక్టీరియా అనేది ఫార్మ్ అవ్వకుండా హైజీనిక్ గా ఉండడానికి, మనం హెల్తీగా ఉండడానికి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎంత పగడ్బందీగా, ఎంత ప్రొటెక్షన్ గా మనకి శానిటరీ ప్యాడ్స్ పంపించారో చూడండి లీడర్స్. సో, చూడండి, ప్యాకింగ్. ఎప్పుడైతే ఈ ప్యాకింగ్ అనేది ఓపెన్ చేస్తామో, సో యాక్చువల్‌గా నేను లార్జ్ సైజ్ తీసాననుకుంటాను. అన్ని లార్జ్ సైజ్. సో, ఓకే సార్. అన్ని లార్జ్ సైజే వస్తున్నాయి. బట్ ఏం కాదు, చూపిస్తాను చూడండి. చూడండి లీడర్స్, చూడండి, ఒక్కసారి చూడండి లేడీస్. చూడండి, మనకి ఎంత పెద్ద లార్జ్ సైజ్‌లో ఉన్న ప్యాడ్స్, మిడిల్ ఇంకొంచెం దీనికంటే కొంచెం తక్కువ ఉన్న ప్యాడ్స్ 6 రకాలు ఇలా మనకి మన కంపెనీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. చూడండి. సో, ఎంత లార్జ్‌గా ఉందో. ఎప్పుడైతే దీన్ని యూజ్ చేస్తామో మనము ఒక డే అంతా గూడా చాలా ఫ్రీగా ఉండొచ్చు. సో, మనకి పీరియడ్ వచ్చిన ఫీలింగ్ గూడా ఉండదు. సో, చూడండి, ఇక్కడ ఒక చిప్ ఉంటుంది. క్లియరా సార్? ఆడిబులా లీడర్స్? సార్ మీరు రెస్పాండ్ అవ్వండి సార్, అఖిల్ సార్. సో, ఇది ఆడిబుల్ గదా? ఇది విజిబుల్ గదా? ఎస్ మేడం. సో, ఇది విజిబుల్ అవుతుంది చూడండి. ఇది గ్రాఫైన్ అయాన్ చిప్ అన్నమాట. సో, ఇది గ్రాఫైన్ అయాన్ చిప్ అంటే, గ్రాఫైన్ గురించి చెప్పాలంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీని వల్ల మనకి నంబర్ ఆఫ్ చాలా టెక్నాలజీ ద్వారాగా బయట మనం ఎన్నో రకాలుగా దీన్ని యూజ్ చేస్తున్నాం. సో, ఇది ఎప్పుడైతే ఈ గ్రాఫైన్ అయాన్ చేయడం మంచి ఆహ్, అంటే ఇప్పుడు ఫ్రీగా అంటే ఇక్కడ ఎయిర్ అబ్జర్ప్షన్ అనేది ఫ్రీగా మూవ్ అయ్యి మనకెలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ లోపల బ్లడ్ అంతా లోపల అబ్జర్వ్ చేసుకొని మనకి ఇచ్చింగ్, దురద, బ్యాడ్ స్మెల్ అవేమి రాకుండా, ప్లస్ చూడండి సైడ్ గూడా ఎక్కడ గూడా మనకి ఇక్కడ గమ్ అనేది అతుక్కోకపోకుండా ఇలా బ్యాక్ సైడ్ చూడండి. ఇది గూడా 3 లేయర్స్, 3 స్టెప్స్ ఉంటుందండి. 3 షీట్స్ ఉంటాయి. ఒకటి టాప్ షీట్ ఏంటంటే కాటన్ అండి. కాటన్ మిడిల్ ఇప్పుడు బాటమ్ పార్ట్ ఏంటంటే పేపర్ అండి. ఇదంతా పేపర్. చూడండి, దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇది పేపర్. చూడండి, ఇది చింపుతున్నప్పుడు మీకు సౌండ్ వస్తుంది కదా! ఏం సౌండ్ వస్తుంది? పేపర్ సౌండ్ వస్తుందా లేదా సార్? చూడండి, ఇది పేపర్ అండి. ప్లాస్టిక్ కానే కాదు. సో, దీన్ని ఇంత క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. పేపర్ అండి ఇది. సో, ఇది మనకి సాయిల్‌లో కలిసిపోతుంది. డిజాల్వ్ అవుతుంది. కలిసిపోతుందన్నమాట. సో, ఇంకొకటి ఏందంటే మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఏందంటే సూపర్ అబ్జర్వేటివ్ పాలిమర్ అండి. సో, ఇదేంటంటే మెయిన్ పార్ట్. సో, ఎప్పుడైతే ఇవి యూజ్ చేస్తామో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో, బయట మనము వాడకుండా మనం వెస్టర్న్ సిస్టమ్‌లో ఇవి వాడుకోగలిగితే చాలా హెల్తీగా ఉండొచ్చు లీడర్స్. సో, దీనికి సంబంధించి ఒక చిన్న డెమో చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో, ఒక్క సెకండ్‌కి మనకొచ్చేసరికి ఏందంటే
ఈ ప్యాడ్స్ వాడడం వల్ల మనకి 2000 అయాన్స్ రిలీజ్ అవుతాయి. అంటే మంచి క్వాలిటీ అయాన్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ప్రతి క్షణం మనకు ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. సో చూడండి లీడర్స్, ఇది కనిపిస్తుంది కదా మీకు? గ్లాసెస్ కనిపిస్తున్నాయా సార్? ఇది విజిబుల్ అవ్వదనుకుంటా సార్ ఇలా ఉంటే. మేడం సార్ ఉన్నారా? సార్ సెల్లు కొంచెం ఇట్లా పట్టుకోరా పైకి, అదే ఇలా పట్టుకోండి. ఓకే సార్, ఇలా సార్. ఎస్ మేడం. సార్ కొంచెం లోపల గ్లాసెస్ కనిపిస్తున్నాయా? స్ట్రక్ అవుతుంది, కొంచెం చూసుకోండి. స్ట్రక్ అవుతుందా? ఓకే మేడం, ఇప్పుడు క్లియర్. సార్ ఓకే కదా ఇప్పుడు? ఓకే ఓకే ఎస్ సార్, క్లియర్ కదా? సో చూడండి లీడర్స్, నేను 2 గ్లాసెస్ పెట్టాను. ఒక్కసారి ఇది పైకి తీయరా సార్? ఇది చూపిద్దాం. చూడండి లీడర్స్, సో ఇది వచ్చేసరికి బయట ప్యాడ్ అండి. ఇది చూడండి, ఇది బయటది. కొంచెం పైకి అండి సెల్ కోసేపు. సో ఇది బయట ప్యాడ్. చూడండి, నేను ఇప్పుడే చెప్పాను కదా 3 లేయర్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి వెనక ఇది షీట్ తీస్తున్నాను. ఇది కూడా చూడండి, దీంట్లో కొంత గొప్ప ప్లాస్టిక్ అనేది యూజ్ అవుతుంది, ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇది కాటన్ అని చెప్తారు. వాయిస్ ఆడుకులో సార్? ఎస్ మేడం. చూడండి లీడర్స్, నేను ఇది తీస్తున్నాను. అందరికి క్లియర్ గా ఉంది కదా? చూడండి, తీస్తుంటేనే ఎలా వస్తుందో ఒకసారి గమనించండి. పైన లేయర్ తీస్తున్నాను నేను. సో పైన లేయర్ తీసాను, బట్ లోపల చూడండి, ఇది ప్యూర్ కాటన్ కాదు. చూడండి, ఇది ఇక్కడ మేము గమనిస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. సో పీసెస్ పీసెస్ గా వస్తుంది. సో ఇప్పుడే చెప్పాను కదా, వుడ్ తోటి ఏదైతే వేస్ట్ పేపర్ తో తయారు చేసింది, చూడండి ఎలా వస్తుందో ఇది. ఒకసారి గమనించండి దీన్ని. సో ప్యూర్ కాటన్ అని చెప్తున్నారు. ఎంత వరకు ఇది ప్యూర్ కాటన్ చూద్దామా? సో దీన్ని తీసుకొచ్చి నేను ఈ గ్లాస్ లో వేస్తున్నాను. ఇక్కడ చూడండి, కొంచెం ఎక్స్టెండ్. సో గ్లాస్ లో వేస్తున్నాను. సో మనం చిన్న డెమో చూద్దాం లీడర్స్ దీనికి సంబంధించి. సో చూడండి, ఇది ఎక్కడికక్కడ అతుక్కొని ఉంది, అతుక్కొని ఉంది దీని మీద. చూడండి, తీస్తుంటే కూడా ఎగిరిపోతుంది, మాకు అర్థం అవుతుంది. పీసెస్ పీసెస్ గా ఎగిరిపోతుంది. సో చూడండి, ఇది ఎలా ఉందో చూడండి పీకుతున్నప్పుడు. సో ఇది వచ్చేసరికి మొత్తం ప్లాస్టిక్ అండి. దీనికి సంబంధించి కూడా చిన్న డెమో నేను తర్వాత లాస్ట్ లో చూపిస్తాను దీని గురించి. సో దీన్ని చూసే ముందు ఇది ఇటు సైడే పెడుతున్నాను, మీకు డౌట్ రాకుండా. చూడండి, ఇటు సైడే పెడుతున్నాను. సో ఎప్పుడైతే ఎస్టర్ సిస్టమ్ లో ఉన్న ప్యాడ్స్ ని కనుక మనం దీన్ని అబ్జర్వ్ చేయగలిగితే, చూడండి లీడర్స్, పైన ఉన్నది మొత్తం ఇది కాటన్ అండి. ఇది అంటే బనియన్ క్లాత్ తో ఎలా అయితే ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఉంటుంది మనకి. అసలు పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు, స్మూత్ గా ఉంటుంది అనమాట. సో అలాంటి ఫీలింగ్ వస్తుంది. సో చూడండి, మధ్యలో ఉన్న పార్ట్ ఇది ఏదైతే చెప్పానో గ్రాఫైన్ ఆయాన్ చిప్ అండి. ఇది ఉండడం వల్లే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో పెట్టుకున్న ఫీలింగ్ ఉండదు. సో ఆ టైంలో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా రావు. చూడండి ఎంత క్లీన్ గా వస్తుందో చూడండి లీడర్, ఎంత క్లీన్ గా వస్తుందో చూడండి. ఇది మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఇది. సో దీన్ని కూడా నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చూడండి ఎంత నీట్ గా వస్తుందో చూడండి. ఇది ఫోల్డ్ చేసి ఈ గ్లాస్ లో వేస్తున్నాను నేను. సో క్లియర్ కదా సార్? 2 క్లియర్ కనిపిస్తున్నాయి కదా మీకు? చూడండి లీడర్స్, నేను వాటర్ పోస్తున్నాను ఇందులో. ఏం జరుగుతుందో చూడండి. సో ఇది ఏదైతే మన పీరియడ్స్ టైంలో మెన్స్ట్రువల్ సర్కిల్ లో ఎలా అయితే మనకి ఫ్లో అవుతుందో, సో దానిలో ఏం జరుగుతుందో చూడండి. ఇందులో కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీ వాటర్ ని నేను పోస్తున్నాను. జస్ట్ అబ్జర్వేషన్ చేయండి ఏం జరుగుతుందో. సో రెడీ
అందరూ 10 కౌంట్ చేయండి లీడర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఏం జరిగిందో చూడండి లీడర్స్. చూడండి మీకు అనిపిస్తుందా? మేడం కొంచెం దూరం పెట్టండి కెమెరా, రెండు కనబడతాయి. ఎస్ మేడం, ఎస్. చూడండి ఇది వాటర్ వాటర్ గా ఉంది, జల్లి జల్లి వాటర్ వాటర్ ఉంది. చూడండి నేను చూడండి చూడండి ఇది చూడండి మొత్తం అబ్జర్వ్ అయింది చూడండి. ఎస్ లీడర్స్ కనిపిస్తుందా? క్లియర్. చూడండి ఇది చూడండి. నేను జస్ట్ వంపానంటే ఇదంతా కింద పోతుంది చూడండి. గమనిస్తున్నారా? ఎస్ మేడం. చూడండి, కింద పంపుతున్నాను, ఏమన్నా వాటర్ డ్రాప్ అనేది వస్తుందా? నో మేడం. సో చూడండి. సో ఈ రోజు మనం ఎలాంటి ప్యాడ్స్ వాడుతున్నాము? ఇలాంటి ప్యాడ్స్ వాడడం వల్ల ఆ బ్లడ్ అనేది అక్కడే ఉండి అది లోపలికి వెళ్ళిపోయి తిరిగి యోని క్యాన్సర్ వస్తుందనే విషయం ఏ ఒక్క లేడీ కూడా తెలియదు. సో ఈ రోజు చూడండి ఎంత హైజెనిక్ అంటే, సో ఈ ప్యాడ్స్ వాడడం వల్ల మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. కాస్ట్ పరంగా కూడా మనం ఎక్కడ ఆలోచించాల్సినవి అవసరం లేదండి. ఈ రోజు ఒక లేడీ తన హెల్తీగా ఉండడం కోసం తను ఒక 250 రూపీస్ పెట్టి ఇది బై చేయలేదా? ఈ రోజు ఎన్నో డ్రెస్సులు కొనుక్కుంటుంది, ఎన్నో ఇయర్ రింగ్స్ అని, లేకపోతే గాజులు అని చెప్పేసి, మేకప్ కిట్ అని, ఇంకా వేరే వేరే వగేరే దానికోసం ఎన్నో ఖర్చులు చేస్తుంది. సో మన హెల్త్ కోసం మనము ఒక 250 రూపీస్ పెట్టి దీన్ని యూజ్ చేయలేమా? ఖచ్చితంగా చేయగలం లేదా? చూడండి చూడండి. సో ఎక్కడన్నా వాటర్ డ్రాప్ ఉందా నా చేతి మీద? లేనే లేదండి. చూడండి ఒక్క తడి కూడా లేదు. క్లియర్ కదా సార్? ఎస్ మేడం. సో ఓకే లీడర్స్, ఇది దీని డెమో వచ్చేసి క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఏది వాడాలి లేడీస్, మీరు ఏది వాడకూడదో మీకు క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇంకొకటి చిన్న అది చూపిస్తానండి. తడిసిపోయింది కదా. సో దీని గురించి కూడా చిన్న డెమో చేద్దాం అనుకున్నాను. పైన లేయర్ కూడా ఇది ప్లాస్టిక్ అని చెప్పడానికి, బట్ ఇది కొంచెం తడిసింది. ఇట్లా పట్టుకుంటారా సార్ మీరు? ఇట్లా పట్టుకోండి, మీరు ఇట్లా పట్టుకోండి. సో విజిబుల్ సార్, విజిబుల్ కదా అందరికి? దాని పని చేసావా సార్? ఇట్లా దీని రాను ఇట్లా వేసింది దాని మీద అట్లా పట్టుకోండి. సో చూడండి ఇది ఎలా ఉంది, ప్లాస్టిక్ టైప్ లో ఉండడం వల్ల చూడండి ఎలా ఉందో. మీకు మీరు గమనిస్తున్నారా లీడర్స్? ఎస్ మేడం, అర్థమవుతుంది. సో చూడండి ఇది ప్లాస్టిక్ అన్నమాట. సో ఇది 100 ఇయర్స్ అయినా భూమిలో అబ్జర్వ్ అవ్వదు. బట్ ఇలాంటిది తీసుకొచ్చి మనం ఎలా యూజ్ చేస్తున్నాం ఒక్కసారి గమనించండి లీడర్స్. సో చూడండి ఇది ప్లాస్టిక్ గానే ఉండిపోయింది. సో దీన్ని చూద్దాం అలాగే. సో ఇది బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోతుందండి. ఇది మన వెస్టల్ది. చూడండి ఎమ్మట ఇది మొత్తం కాలిపోయి సో ఇది భూమిలో కలిసిపోతుంది. యాక్చువల్ గా దీన్ని భూమిలో పడేసినా ఈజీగా కలిసిపోతుంది. చూడండి ఎమ్మట చూడండి అది ఎంత కాలిపోతుంది, మొత్తం కలిసిపోతుంది అనమాట ఎమ్మటే. చూడండి అది పేపర్ ఎట్లయితే కాలిందో అలా కాలుతుంది. చూడండి అయిపోయింది. కానీ బట్ ఇది చూడండి ఒకసారి, ఇటు సైడ్ ది చూడండి మీరు. మీకు అర్థమవుతుంది కదా, ప్యూర్ ఇందులో ప్లాస్టిక్ ఉంది. అర్థమవుతుందా లీడర్స్? సో ఎంత భయంకరమైన ప్యాడ్స్ మనం వాడుతున్నామో ఒక్కసారి మీరు గమనించండి. సో ఇది చూడండి మొత్తం కాలిపోయింది. సో ఇది ఏమంటారు, యాష్ అనమాట, బూడిదలాగా అయిపోయింది. సో క్లియర్ గా అర్థమైంది కదా మీకు? సో ఇది లీడర్స్, ఇది చూడు ఇంకా కాలుతూనే ఉంది. ఇది ప్లాస్టిక్ లాగా ఉంది. సో ఎన్విరాన్మెంట్ కి కూడా మనము వాతావరణానికి కూడా అంటే రక్షణకు కూడా సో ఏంటంటే దీన్ని తీసుకెళ్లి లేడీస్ ఏం చేస్తారంటే కొంతమంది అయితే దీన్ని నెగ్లెక్ట్ గా ఏం చేస్తారంటే కొంతమంది కాలువలో పడేస్తా ఉంటారు, కొంతమంది అయితే కాలబెడతారు, బట్ కొంతమంది ఏంటంటే పడేస్తా ఉంటారు. సో ఈ వాటర్ లో పడే పిల్ల కాలువల నుంచి చెరువులు, అది వాగుల నుంచి అది పెద్ద పెద్ద ఆ సో నదుల నుంచి సముద్రంలోకి వెళ్తుంది. సముద్రంలోకి వెళ్ళినప్పుడు కూడా ఇది డికంపోజ్ అవ్వదు. సో పర్యావరణానికి కూడా దీని వల్ల హార్మ్ఫుల్ జరుగుతుంది. సో 100 ఇయర్స్ కూడా దీన్ని అబ్జర్వ్ అవ్వదు, అంటే ఇది భూమిలో కలవదు కాబట్టి వాతావరణానికి కూడా మనము
దీని వల్ల మనకి ఎఫెక్ట్ అయితే ఉంది. సో ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా పట్టేసుకొని ఉంది లీడర్స్. ఇది బయటకు కూడా రావట్లేదు. చూడండి ఒకసారి గమనిస్తున్నారా లీడర్స్? సో ఇది వాటర్ గానే ఉంది. ఇంకా చూడండి, ఇంకా వాటర్ గానే ఉంది. ఇంకా బయటకు వస్తుంది, లీకేజ్ వస్తుంది చూడండి. సో లీకేజ్ అవుతూనే ఉంది. సో చూడండి, సో చూడండి ఇంకొక డెమో చూడండి. ఇందులోనే చూడండి, ఇది సాల్ట్ గమనిస్తున్నారు కదా, ఇది ఉప్పు. సో సముద్రంలో కలుస్తుందని చెప్తున్నాము. సో ఎప్పుడైతే ఈ సాల్ట్ అనేది ఇందులో వేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. చూడండి దీన్ని గమనించండి. సాల్ట్ వేసాక ఇది ఏం జరుగుతుందో చూడండి. మొత్తం ఒక ముద్దాలుగా గడ్డాలకు గట్టింది. సో ఇది చూడండి, ఫస్ట్ ఇది బయటది చూడండి, గడ్డాలుగా గట్టిపోయింది. చూసారా? ఇది భూమిలో కలవదండి. చూడండి సముద్రంలో వెళ్ళినా కూడా ఇది ఉప్పు నీళ్ళలో కలిసినా కానీ చూడండి అట్లా పెచ్చలుగా ఎంత ప్లాస్టిక్ గా ఉందో చూడండి. మీరు గమనించండి దీన్ని. సో పర్యావరణానికి కూడా ఇది హానియే. మెయిన్ గా మనిషికి హానియే, పర్యావరణ రక్షణానికి కూడా హానియే. చూడండి సాల్ట్ అంటే సముద్రపు నీళ్ళలో కలవదండి, అందులో కూడా కలవదు. చూడండి ఎట్లుందో ఇది. సో వన్స్ ఇది చూడండి, ఆల్రెడీ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. గ్లాస్ కూడా కొంచెం చిన్నగా అవ్వడం వల్ల చూడండి ఎంత మొత్తం కలిసిపోతుందో చూడండి. మీకు అర్థం అవుతుంది. చూడండి మొత్తం కలిసిపోయి జస్ట్ ఎలా అయిపోయిందో చూడండి. చూసారా ఎలా అయింది? ఇది కలిసిపోయిందా లేదా? మొత్తం డికంపోజ్ అయ్యింది అంటే ఇది మొత్తం డిజాల్వ్ అయింది కదా. ఎస్ ఆర్ నో లీడర్స్? ఎస్ మేడం. కాబట్టి మనకి దీని వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి హాని లేదు. సో సముద్రంలో కలిసినా గానీ ఇది డికంపోజ్ అయిపోతుంది. సో ముఖ్యంగా ఏంటంటే లేడీస్ హెల్త్ కి చాలా మంచిది. కాబట్టి లోపల అయాన్ చిప్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకు బయటపడుతుంది అంటే అయాన్ చిప్ అనేది. చూడండి మొత్తం కలిసిపోయింది. ఆ చెయ్యి కనిపిస్తుందా? ఓకే ఎస్ మేడం, ఇంకొక 5-10 మినిట్స్ అయితే మొత్తం కరిగిపోతుంది. ఎస్ కరిగిపోయింది. చూసారు ఇదైతే మీకు అర్థమవుతుంది కదా. అర్థమవుతుందా? సో ఇదండి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది మనకు ఎలాంటి హాని లేదు, ప్లస్ అంత హైజీనిక్ గా ఉంటుంది వాడుకుంటే. సో దీన్ని నేను 3 రకాలుగా డెమో చేసి చూపించాను. ఒకటి, ఇది ప్యూర్ కాటనా కాదా. సో సముద్రంలో కలిసేటప్పుడు ఇది కలవట్లేదు, ఇది కలుస్తుందని. సో ఇంకొకటి కాలబెట్టినప్పుడు ప్లాస్టిక్ గా వస్తుందని చెప్పేసి 3 రకాల డెమోస్ చూపించాను. ఒకటి మీకు అర్థమైంది అనుకుంటాను లీడర్స్. జెంట్స్ గానీ లేడీస్ గానీ ఒకటే మీరు గమనించాలి, మీ ఇంట్లో ఉన్న లేడీస్ ఎలాంటి ప్యాడ్స్ వాడుతున్నారు అనేది ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. సో ఇది వాడుతున్న టైంలో మనకి ఏం జరుగుతుందంటే, మనకు మళ్ళీ బయట ప్యాడ్స్ వాడడం వల్ల ఇచ్చింగ్, బ్యాడ్ స్మెల్, దురద ఇలాంటివి రావడం వల్ల లేడీస్ చాలా మంది అనీజీగా ఫీల్ అవుతా ఉంటారు. అలాంటప్పుడు డాక్టర్స్ దగ్గరకు వెళ్తే మనకి ఈజీగా 3,000-4,000 వాళ్ళు ఫీజు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎంత డబ్బులన్నా పెట్టేస్తాం మనం. ప్రతి నెల ఎళ్లి అక్కడ వేలకు వేల డబ్బులు ఖర్చు చేయాలి. అదేదో అక్కడ హాస్పిటల్‌కి వెళ్లి 3,000, 4,000, 5,000 ఖర్చు చేసే బదులు ఇక్కడ మనం ఎవ్రీ మంత్ మనల్ మన మన హెల్త్ కోసం, మన లేడీస్ మన ఇంట్లో హెల్తీగా ఉండడం కోసం రూ. 250 పెట్టలేమా? సో బయట మనం ఎప్పుడైతే హాస్పిటల్‌కి వెళ్తామో ఇలాంటి ఇంటిమేట్ వాష్ ఇస్తారండి. సో దీన్ని మనము లేడీస్ గాని, జెంట్స్ గాని ఎవరైనా వాడొచ్చు. పీహెచ్ లెవెల్ 3.5 ఉంటుందని చెప్పేసి దీని మీద రాసి ఉంటుందన్నమాట. సో ఎంతైనా బయట వాడే ఆ ప్రొడక్ట్స్‌లో కెమికల్ బేస్డ్ యాడ్ అయి ఉంటుంది. సో మన ఏదైతే ఈ ఇన్నర్ పార్ట్ దగ్గర ఏందంటే యాంటీ బాక్టీరియల్ అంటే యాంటీ ఫంగల్ అంటే మన బాడీలో రోగనిరోధక శక్తి అంటే తనంతట తాను ఫైట్ చేసే కొన్ని ఆహ్, బాక్టీరియా ఉంటుంది. గుడ్ బాక్టీరియా అనేది ఉంటుంది. సో వెజనల్ పార్ట్ లో కూడా గుడ్ బాక్టీరియా అనేది ఉంటుంది. సో ఇలాంటి కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనం వాష్ చేసుకోవడం వల్ల యోని అంటే సెన్సిటివ్ ప్లేస్ లో యూజ్ చేయడం వల్ల అక్కడున్న గుడ్ బాక్టీరియా కూడా కొలాప్స్ అయిపోయి వేరే ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. కానీ మనకు ఆ టైంలో తెలీదు దీని వల్లే ఆ ప్రాబ్లమ్ వస్తుందని.
సో వెస్టర్న్ సిస్టమ్ లో ఏంటంటే సో ఇంటిమేట్ వాష్ అండి, ఇప్పుడే చెప్పుకున్నాం. డియోగార్డ్ ఇంటిమేట్ వాష్. సో ఎంత ఎక్సలెంట్ గా ఎంత యూజ్ అవుతుందంటే లీడర్స్. సో దీని మీద క్లియర్ గా ఉంటుందన్నమాట. ఎసిడిక్ నేచర్ లో ఉంటే ఏముంటుంది, సో ఇంటిమేట్ వాష్ pH లెవెల్ ఎంత ఉండాలి, వాటర్ pH లెవెల్ న్యూట్రల్ అని చెప్పేసి ప్రతిదీ ఇక్కడ క్లియర్ గా మనకు రాసి ఉంటుంది. ఒక 10th క్లాస్ చదువుకున్నోళ్ళు గానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని చదివితే మనము క్లియర్ గా ఉంటుంది. ప్రతిదీ నోట్ అయి ఉంటుంది. సో ఈ ఇంటిమేట్ వాష్ యూజ్ చేయడం వల్ల మనం ఎవరైనా యూజ్ చేయొచ్చు. లేడీస్ గాని, జెంట్స్ గాని. సో యూజ్ చేయడం వల్ల అది స్మెల్ కూడా చాలా బావుంటుందండి. హైజీనిక్ గా ఉంటుంది. సో దీన్ని చూడండి, ఇది బురుజు టైప్ లో ఉంటుందండి. మీరు గమనిస్తున్నారా? pH లెవెల్ మనకి 0.5 నుంచి 0.35 ఉండడం వల్ల ఇది బురుజు బురుజుగా ఉంటుంది. సో దీన్ని మనం జస్ట్ ఇట్లా వాష్ చేసుకోవడం వల్ల చూడండి చాలా గుడ్ స్మెల్ వస్తుందండి. గుడ్ అరోమా వస్తుంది. సో మనం బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. దురద ఇచ్చింగ్ అలాంటిది కూడా ఏది ఉండదండి. ఎప్పుడైతే మనము నీట్ గా క్లీన్ చేసుకుంటామో చూడండి అసలు ఎంత నీట్ గా అనిపిస్తుందంటే అంత నీట్ గా అనిపిస్తుంది. సో ఇలాంటి బ్యాడ్ స్మెల్, ఇచ్చింగ్, దురద లాంటివి కూడా మనకి ఎలాంటివి రావు. ఎవ్వరమైనా యూజ్ చేయొచ్చు. సో బయట ఏంటంటే గైనక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాత్రమే ఇది వాడండి, ఎప్పుడు పడితే అప్పుడు వాడొద్దని చెప్తారు. ఎందుకంటే దీనివల్ల డేంజర్ ఉంది, డేంజర్ జోన్ ఉందని వాళ్ళకి తెలుసు. సో దీనికి సంబంధించి కూడా చిన్న డెమో ఉంటుంది. నెక్స్ట్ సెషన్ లో నేను చాలా క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే వర్షం పడుతుంది, ఫుల్ రెయిన్ ఉంది ఈ రోజు బయట. ఎక్కడికి వెళ్ళలేదు మేము. సో తీసుకొచ్చి దాని డెమో చూపిద్దామన్నా అడుగు పెట్టేటట్టు లేం బయట. సో ఇది మన దగ్గర ఉంది కాబట్టి చూపిస్తున్నాను. దీనికి సంబంధించిన డెమో కూడా ఉంటుంది. నెక్స్ట్ జూమ్ సెషన్ లో ఇంకా క్లారిటీగా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే సిగ్నల్ మరి క్లారిటీగా వస్తుందో లేదో నాకే తెలీదు. అందరికీ అర్థమైందైతే అనుకుంటున్నాను లీడర్స్. సో కంపల్సరీగా ఇంటిమేట్ ఫోమ్ వాష్ అనేది కంపల్సరీగా అందరి ఇంట్లో ఉండాల్సిందే. సో డియోగార్డ్ శానిటరీ ప్యాడ్స్ కూడా కంపల్సరీగా మన ఇంట్లో ఉండాల్సిందే. సో దీని మీద ప్రతిదీ అండి మనము చూడండి, ఈ జూమ్ సెషన్ లో ఇలా వినాల్సిన అవసరం లేదు. దీని మీద ప్రతిదీ ఉంది. ప్యూర్ కాటన్, యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అల్ట్రా రెయిన్, సాఫ్ట్ డ్రైగా ఉంటుంది. నో హార్మ్ఫుల్ కెమికల్ బేస్డ్ కాదు ఇది. బ్రీతబుల్ బాటమ్ లేయర్, మంచి కాటన్ లేయర్ తో తయారు చేయబడింది. లీకేజ్ అనేది ఉండదు అని చెప్పేసి ప్రతిదీ క్లియర్ గా దీని మీద రాసి ఉంటుంది. చూడండి దీని మీద ఈ ప్యాడ్ సింబల్ వేసేసి కూడా ఇది ప్యూర్ 100% కాటన్ లేయర్, సాఫ్ట్ గా ఉంటుంది. ప్లస్ ప్రొటెక్షన్ వింగ్స్ అంటే సైడ్ వింగ్స్ ఉంటాయి కదా, ఇవి మనం సపోర్ట్ గా సైడ్ కి స్టిక్కర్ తో ఇలా మనం పెట్టుకోవడానికి ఉండదు. అవి వింగ్స్ తో లీకేజ్ అనేది కూడా ఉండదు. కొంతమంది నైట్ టైమ్ లో అన్ఈజీగా కంఫర్ట్ అయ్యే డ్రెస్ కు కొంచెం అంటడము, లీకేజ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది. 360 డిగ్రీస్ యాంగిల్ లో ఉంటుంది. ఎటు తిరిగి పడుకున్నా గానీ మనకి ఎలాంటి అన్‌కంఫర్ట్ అనేది ఉండదు. సో ప్రతిదీ నాన్ టచబుల్ అంటే ప్రతిదీ ఇది ప్యూర్ కాటన్. దీన్ని వాడడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పేసి క్లియర్ గా దీని మీద రాసి ఉంటుందండి. ఎన్ని ఫ్యాట్స్ ఉంటాయి, ఎంత కాస్ట్ ఉంటుంది, ప్రతిదీ క్లియర్ గా ఉంటుంది దీని మీద. చూడండి లీడర్స్, జస్ట్ 290 రూపీస్ ది మనకి 250 రూపీస్ కి వస్తుంది డీపీ. అంటే ఇలాంటి లేడీస్ బయటకు వెళ్ళినప్పుడు, మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు చిన్న డెమో గినుక దీన్ని చూపియగలిగితే 10 మంది లేడీస్ లో ఒక ఇద్దరు ముగ్గురన్నా మారతారా లేదా? హెల్త్ మీద వాళ్ళకి కాన్షియస్ ఉంది. వాళ్ళ హెల్త్ మీద ఒక అవేర్‌నెస్ ఉంది అనుకుంటే చాలా మంది బయట లేడీస్ హెల్త్ మీద వాళ్ళకుంటుందండి ఇంట్రెస్ట్ ఉంది. బయటికి వెళ్లి డీమార్ట్‌లో, మోర్‌లోకి లేకపోతే సూపర్ బజార్‌లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాళ్ళు సెర్చ్ చేసి మరీ యూజ్ చేసే వాళ్ళుంటారు. అలాంటోళ్ళకి మనం వెళ్లి దీని గురించి డెమో చూపించి, దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే మనకు బిజినెస్ డెవలప్ అయిద్దా లేదా? బిజినెస్ డెవలప్ అయిద్ది. వాళ్ళు హెల్తీగా ఉంటారు. మనము హెల్తీగా ఉండొచ్చు. సో పీపీటీ కూడా దీని గురించి ఉంది లీడర్స్. బట్ ఇంకోసారి జూమ్ సెషన్ లో క్లియర్ గా దీని గురించి పీపీటీ చూపించుకుంటూ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీని గురించి క్లియర్ గా ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే టైం అయిపోయింది లీడర్స్. మీకైతే మంచి నాలెడ్జ్ ఇచ్చానంటే నేను అనుకుంటున్నాను. థాంక్ యూ సార్, అఖిల్ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ అండి. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ఓకేనా మేడం. సార్? థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, క్లియర్ మేడం. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ లేడీస్ మీరు ఎవరైనా అడగొచ్చు. జెంట్స్ కూడా అడగొచ్చు, పర్వాలేదు. ఎందుకంటే ఇది